నమస్కారం. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత ఏంటి, వ్యక్తి జీవితంలో న్యూమరాలజీ ఏ విధంగా సహాయం చేస్తున్న వంటి వివరాలను వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అలాగే మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసి కూడా కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ముందుగా ప్రేక్షకులందరూ తరపున మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరి ప్రేక్షకులు కూడా చెప్పింది. ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు అసలు యాక్చువల్ గా అన్నా చెల్లి అనుబంధం ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అండి. నా లైఫ్ లో కూడా ఎప్పుడు నేను రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదండి. మా ఓన్ సిస్టర్ ఈ రోజు నేను మిస్ అయ్యాను. తనతో ఎంత బాధిస్తుందంటే అంత బాధగా ఉంది. ఎందుకంటే నేను మామూలుగా ఉన్నప్పుడు కట్టేవారు, అంత పెద్దనాన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి కట్టేవారు. ఈ రోజు నా ఓన్ సిస్టర్ ను మిస్ చేసుకున్నాను అనే ఒక బాధ నాకు చాలా కలిగిందండి. ఎందుకంటే నేను ఈ న్యూమరాలజీలో ఇక్కడికి వచ్చిన కాంచెలు చాలా బిజీ అయ్యానండి. నేను నా పిల్లలతో కూడా మాట్లాడకుండా అవుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా దీంట్లో నాకు పవర్ అంటే మొత్తం టోటల్ గా కూడా ప్రజల జీవితాల మీదనే, అక్షరాల మీదనే, కరెక్షన్స్ మీదనే దృష్టి సారించాను. ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి, చాలా వివరంగా చెప్పారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? రాజ్ కమల్ అండి. రాజ్ కమల్ అండి, రాజ్ కుమారా? రాజ్ కమల్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 20 ఆగస్ట్ 1980. 28/1982 అండి? 80. ఓకే, అందరు ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? రాజు అంటారండి. రాజు అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? ఓకే, అర్థమైందండి. సమస్య ఏంటో చెప్పండి. అంటే మేడం జాబ్ లో మేడం ఇంప్రూవ్మెంట్ చేయరు. ఓకే, చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి సాధించలేకపోతున్నామని అంటున్నారు కదా. మొదటి నుంచి ఇంతేనా, ఇప్పుడే అలా అనిపిస్తుందా? అంటే 15 years నుంచి జాబ్ చేస్తున్నాము. అర్థమైందండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ నిహాన్ గారు వివరాలన్నీ చెప్తారు. వారితో మాట్లాడి వివరాలన్నీ కూడా తెలియజేయండి. మీరు కూడా జాబ్ లో గ్రోత్ గురించి అడుగుతున్నారండి. చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కూడా గ్రోత్ లేదని అంటున్నారు. ఓకేనమ్మా, చెప్తారండి. యాక్చువల్ గా రాజ్ కమల్ గారు, మీరు ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ లో పుట్టారు కాబట్టి అదృష్టవంతులండి. 20వ తారీఖు సెకండ్ అంటారు దాన్ని. న్యూమరికల్ నెంబర్ వచ్చేసి 20వ తారీఖు అంటే చంద్రుడు గ్రహాధిపతి అవుతున్నాడు. చక్కటి ఫలితాలు మీకు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు పాశ్చాత్యలో చూసేది ఉంటే సింహలగ్నం అవుతుంది. యాక్చువల్ గా బ్యూటిఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. అధిపతి గ్రహం ఇక్కడ సూర్యుడు అవుతున్నాడు. సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాకపోతే 4- లో ఉన్నాడు. అంటే ఆ రాహువు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి కొంచెం దీంట్లో మ్యారేజ్ అయితే మీకు మ్యారేజ్ లో కొంచెం లోటుపాట్లు తప్ప భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే నేను దీంట్లో కొంతవరకు సెట్ చేశాను. ఇది మీకు మంచిగా ఒక 30%, 40%, 30 నుండి 40% మధ్యలో బ్రహ్మాండంగా ఉంటుంది అని కూడా. రాజ్ కమల్, RAJH KAMAL కమల్లో ఒక అదనంగా ఒక హెచ్ యాడ్ చేసుకోండి. డైలీ 20 times రాయండి, 20 days రాయండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 1-5. లక్కీ డేస్ వచ్చేసి మండే, థర్స్డే ఆర్ ఫ్రైడే. అదేవిధంగా లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 10, 14, 19, 23 అని చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్ కలర్ మీకు. తర్వాత లక్కీ స్టోన్ వచ్చేసి పర్లు, ముత్యము, మోర్ దెన్ 2 carats ఉండాలి. రింగ్ ఫింగర్ కు ధరించండి, చక్కటి ఫలితాలు వచ్చేస్తాయి. తర్వాత డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ రాజ్ కమల్ గారు. ఓకే అండి, మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు కదా, వివరాలు ఒకసారి చెప్పండి. ఓకేనమ్మా, పర్యటన వివరాలు వచ్చేసి 10వ తారీఖు సండేనండి. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటాను. ఖమ్మం వచ్చేసి 11వ తారీఖులో ఉండడం జరుగుతుంది. కరీంనగర్ 12, తిరుపతి తిరుమల 13వ తారీఖు, రాజమండ్రి వచ్చేసి 14, తణుకు రాజమండ్రి 14వ తారీఖు, వైజాగ్ నర్సీపట్నం వచ్చేసి 15, హైదరాబాద్ 16, తర్వాత వరంగల్ వచ్చేసి 18, విజయవాడ గుంటూరు వచ్చేసి 19, మహబూబ్ నగర్ కర్నూలు వచ్చేసి 20, పొద్దుటూరు కడప వచ్చేసి 21, అనంతపూర్ 22, బెంగళూరు 24, తర్వాత
ఇవన్నీ నిజామాబాద్ లో 28వ తారీఖులో అందరికీ అందుబాటులో ఉంటామండి. ముందుగా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే మీరు అక్కడికి రావడం జరుగుతుంది. ఎవరైనా అపాయింట్మెంట్స్ తీసుకోకుండా వస్తే వెయిట్ చేయవలసి వస్తుందని కూడా నేను చెప్తున్నానమ్మా. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వరకే చూడడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? శ్రవంతి అండి. శ్రవంతి గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదండి, మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వారి పేరు? మోహన్ సాయి అండి. మోహన్ సాయి. డేట్ ఆఫ్ బర్త్? అంటే 1991 91 సెప్టెంబర్ 8వ తారీఖు అండి. సెప్టెంబర్ 8 అండి? అవునండి. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? మోహన్ అంటారండి. మేము ఇంట్లో మాత్రం సాయి అని పిలుస్తాము, బయట ఓకే, అందరూ సమస్య మాత్రం ఏంటండి? మోహన్ అని పిలుస్తారన్నమాట. సమస్య ఏంటో చెప్పండి. అంటే తనకి జాబ్ ఏమో ఇది లేదు. తను ఇప్పుడు ఏమో యుఎస్ వెళ్ళాడండి. తన మ్యారేజ్ గురించి, తనకి ఇప్పుడు మళ్ళీ జాబ్ వస్తుందా తెలుసుకోవాలని. ఓకే అండి, జాబ్ తన గురించి పేరులో marriage కూడా గురించి. కరెక్షన్స్ ఏంటి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్తారండి. రామకృష్ణ హాన్ గారు చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనమ్మా. తన సమస్య ఏంటి? జాబ్ రాలేదంటున్నారా? అవునండి, జాబ్ రాలేదు. తన ఫ్యూచర్ లో తనకి మంచి జాబ్ వస్తుందా, తన మ్యారేజ్ ఎలా ఉంది. రైట్. ఓకేనమ్మా. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8 సెప్టెంబర్ 1991 అని చెప్పారు. యాక్చువల్ గా డేట్ ఆఫ్ బర్త్ 8 అంటే చాలా సందేహాలు. దీనిలో శని అధిపతి గ్రహం అవుతున్నాడు. శని భూలోక న్యాయాధిపతి. తను ఏదైనా కూడా మంచి పనులకే ఆశీస్సులు అనేది ఇస్తాడు. కాబట్టి ఏదైనా కూడా నిజాయితీగా మీరు ఏ పనిలో కూడా నిజాయితీ అనేది పాటిస్తే 100% రిజల్ట్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ను మీరు రాసుకోండి, బాగుంటుంది. అదేవిధంగా మీరు ఒక శని పూజ కంపల్సరీ చేయాలమ్మా. ఎందుకంటే మీరు ప్రతి శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఒక ద్వీపం పెట్టండి, సరిపోతుంది. తర్వాత శనికి నల్ల నువ్వుల నూనెతోని అభిషేకం చేయించండి. ఆ రోజు ఒక 5 మెంబర్స్ కి పులిహోర గానీ మీకు ఏమైనా ఫుడ్ కు సంబంధించిన వస్తువులు ఒక 5గురికి పంచి పెడితే మీకు మంచి శుభాశిస్సులు జరుగుతాయి. తర్వాత నల్ల ఆవులకి ఒక అరటిపండు శనివారం రోజు, తర్వాత నల్ల చీమలకి చక్కెర గాని వేస్తే మంచి పూర్తిగా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో 8వ తారీఖు పుట్టాడు కాబట్టి దీనిలో మహా మేధావులు పుట్టారండి. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 8th సిరీస్ లోనే పుట్టడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ గారు 8th సిరీస్ లోనే పుట్టడం జరిగింది. ఉదయ్ కిరణ్ గారు ఈ 8th సిరీస్ లో పుట్టడం జరిగింది. రవితేజ గారు 8th సిరీస్ లో పుట్టడం జరిగింది. ఇలా చాలా మంది చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వాళ్ళలో చాలా మంది ఉన్నారండి. వీళ్ళే కాకుండా 8th సిరీస్ అంటేనే బ్రహ్మాండమైన రిజల్ట్స్. మీరు ఒకవేళ నా దగ్గరకు వచ్చినా కూడా మీకు 3 రకాల పద్ధతులలో కరెక్షన్ చేసి అతని లైఫ్ ని బ్రహ్మాండంగా ఉండడానికి నేను ప్రయత్నిస్తానమ్మా. తర్వాత కరెక్షన్ నోట్ చేసుకోండి. MMOHAN మోహన్, SAII సాయి అని చెప్పేసి రెగ్యులర్ గా రోజు 32 టైమ్స్ రాసుకోండి. 32 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 23వ తారీఖు, 14వ తారీఖు. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు 5 వచ్చేటట్టుగా క్యాలిక్యులేషన్ చేసుకుని మీరు లక్కీ డేట్స్ గా చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు శుక్రవారం, శనివారం, సోమవారం, బుధవారం అదృష్ట దినములుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ డే దిక్కు వచ్చేసి వెస్ట్ నైరుతి అని కూడా చెప్పుకోవచ్చు. అదృష్ట రత్నం వచ్చేసి ఇంద్రనీలం, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. మధ్య వేలుకు పెట్టుకోండి, చక్కటి ఫలితాలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. రామకృష్ణ హాన్ గారు మరి అలాగే జీవితంలో తల్లిదండ్రులు కొంత శాతం, స్నేహితులు కొంత శాతం, జీవిత భాగస్వామి వారు కొంత శాతం తోడొస్తూ ఉంటారు కదా. మరి జీవిత ప్రయాణంలో న్యూమరాలజీ అనేది వ్యక్తి జీవితంలో ఎంతవరకు తోడుగా ఉంటుందంటే? తప్పకుండా అండి. ప్రతి విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే కొన్ని ప్రయాణాలు మనతోనే వస్తుంటాయి, కొన్ని మధ్యలో వచ్చేసి వదిలేస్తుంటాయి. ఉదాహరణకి కళలు, మనం కన్నే కళలు, మనం పడుకుంటే రాత్రిపూట కళలు వస్తాయి. ఆ కళలు ఎప్పటి వరకు ఉంటాయి? యాక్చువల్ గా పాలవాడు రాగానే డోర్ టక్ 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 అని డోర్ కొట్టగానే ఆ కళ తేలిక. అప్పటి వరకు మనం ఒక కారులో తిరుగుతున్నట్టు, ఒక మంచి హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళినట్టు, మంచి సుఖభోగాలు అనుభవిస్తున్నట్టు మనకు కళ వస్తుంది. ఆ కళ ఎప్పటి వరకు ఉంటుందంటే జస్ట్ ఒక పాలవాడు వచ్చి తలుపు కొట్టగానే టక్ 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 అని చూడగానే మళ్ళీ యథావిధి మన జీవితం, మన పరిస్థితులు అనుకూలంగా ఆ విధంగానే ఉంటుంది. అదేవిధంగా
అలల ప్రయాణం, సముద్రంలో అలల ప్రయాణం ఎక్కడి వరకు వస్తాయి? మన ఇంటి వరకు రావు అవి అలలు. ఎక్కడికి వస్తాయంటే తీరం వరకు వచ్చేస్తాయి. అలలు కూడా తీరం వరకే. అదేవిధంగా ప్రేమించుకుంటారు ప్రేమికులు. ఆ ప్రేమికులు వాళ్ళ ప్రయాణం ఎక్కడి వరకు అంటే దానికి కూడా ఉంది ఒక అండర్లైన్, ఒక చుక్క అనేది ఉంది. ప్రేమ ప్రయాణం ఎక్కడ అంటే పెళ్లి వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాన్ని గమనించండి. ఎవి కూడా జీవితకాలం ఉండదు. ఉండేది ఏంటంటే మన చుట్టూ తిరుగుతున్న మన నీడ జస్ట్ మనతోనే ఉంటుంది, మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం పెట్టుకున్న పేర్లలో నెంబర్స్, మన పేరు ఎప్పటికీ మనకు చిరస్థాయిగా నిల్చుంటుంది. మనం భూమి మీద ఉన్నా లేకున్నా కూడా మన పేరు కీర్తించబడతారు. మహాత్మా గాంధీ అతను అహింస ఆయుధాన్ని తీసుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులలో మహాత్ముడు. అతని మాటలు గాని అతని రూట్ అనేది కూడా ఇప్పటికీ మనం అతని జాడలో నడుచుకుంటున్నామంటే అతను నిజంగా మహాపురుషుడు అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేమ్ లో కరెక్షన్ చేయించుకోండి. మీ భవిష్యత్తును మంచి బంగారుమయం చేసుకోండి. యాక్చువల్ గా ఏ పేరు పెట్టుకున్నా మంచిదే, కానీ దానిలో కరెక్షన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. మీరు బ్రాహ్మణులను అయ్యగారులను కన్సల్ట్ కాండి, నక్షత్రాలు తిథులు వారాలు అన్ని చూసుకోండి. వాళ్ళు ఇచ్చే నెంబర్స్ నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళు ఏ అక్షరంతో వాళ్ళు పెట్టాలన్నా కూడా ఆ అక్షరానికి నేను విలువిచ్చి మీ పేరు ఫుల్ఫిల్ గా చేసి మీ పేరులో అక్షరాన్ని కరెక్ట్ సరిచేసి మీకు ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఓకే, చాలా వివరంగా చెప్పారు. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వారి పేరు? అనురాధ. అనురాధ. డేట్ ఆఫ్ బర్త్? 13/7/1986. 13/7/1986. అందరు ఏమని పిలుస్తుంటారు? అనురాధ, రాధా అని కూడా అంటారండి. ఎక్కువ రాధా అంటారండి. సమస్య ఏంటండి? మా అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, దోషాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. ఓకే, ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ అయిపోయిందండి. ఓకే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్నాళ్ళ నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు? వివాహం సంబంధాలు చూస్తున్నాం, ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో తప్పదు. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ గారు చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనమ్మా. అనురాధ అనే పేరులో యాక్చువల్ గా అనురాధ అనే పేరులో 25వ నంబర్ ఉందమ్మా. 25వ నంబరు అంత మంచిది కాదు. 5+2 7 కేతు సంఖ్య అవుతుంది. తర్వాత 16 బ్లాస్టింగ్ లెటర్ వస్తుంది. ఇక్కడ ఈ 16 బ్లాస్టింగ్ లెటర్ ద్వారా దగ్గరకు వచ్చి ఉద్యోగమే గాని మ్యారేజెసే గాని ఇట్లా చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా చాలా రోజుల నుండి స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటా ఉండే సమస్య ఈ 25 లో ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా దానికి రివర్స్ గా అయ్యే ఛాన్స్ ఈ 16వ నంబర్ బాంబ్ బ్లాస్టింగ్ సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. అనురాధ అనే పేరులో 25వ నంబర్ ఉండడం వల్ల అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా వచ్చేసి తనకి అధిపతి గ్రహము చంద్రుడు అవుతున్నాడు. తర్వాత గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కేతువు కూడా ఉచ్చ స్థితిలో ఉంది. తర్వాత కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీకు మ్యారేజ్ అనేది డిలే అవుతుంది. ఇక్కడ 100% కరెక్ట్ గా మీరు డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని వస్తే మీరు నోట్లోకి వెళ్ళి ఏ మాటలు చెప్పుకున్నా సర్లే మీ యొక్క ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను. 100% జరుగుతుంది. ఒకతను ఈ మధ్యలో నా దగ్గరకు వచ్చాడండి. సార్, నా దగ్గరికి నేను చాలా రకాలుగా నేను ప్రయత్నాలు చేశాను, ఇది ఫైనల్ అని వచ్చేసాడు. వచ్చేసి కూర్చున్నాడు. మీ సమస్య ఏందని నేను అతను నాతో చెప్పని కూడా చెప్పలేదు. నేను పూర్తిగా చెప్పాను, మీరు బిజినెస్ లో కొన్ని లక్షల రూపాయలు లాస్ అయిపోతారు, మీరు ఏ బిజినెస్ పెట్టినా కూడా లాస్ అవుతారు అని చెప్పేసి నేను కళాఖండిగా చెప్పాను. సార్ ఒకసారి లేచి నిల్చున్నాడు. అంటే నేను ఇంత పర్ఫెక్ట్ గా ఒక్క బిజినెస్ లో కూడా మీకు లాభం అనేది రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ బుధుడు నీచంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, అధిపతి గ్రహం బుధుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ప్రాబ్లం అని చెప్పేస్తే అతను 100%. కానీ పొత్తుల వ్యాపారాలలో కలిసి వస్తుంది అన్నాడు. అంటే పొత్తు వ్యాపారాలు అనేది అతనికి కలిసి వస్తాయని కూడా నేను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయికి వచ్చేసి కుజుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి ఆ కుజ దోషం అనేది ఉందమ్మా. కాకపోతే ఇక్కడ మనం నెంబర్ సెట్టింగ్ అనేది కరెక్ట్ గా చేస్తున్నాము. ఆల్మోస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక రోజు మా దగ్గరికి రండి. మేము మీ దగ్గరలో చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రాంతాలలో పర్యటిస్తుంటాం. కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చేసి 100% మీకు రిజల్ట్స్ అని తీసుకోండి. కాకపోతే ఒక సిరీస్ లో నేను ఇస్తున్నాను, మీరు రాసుకోండి అమ్మా. అనురాధ అనే పేరులో ANURADHA అనురాధ అని చెప్పేసి డైలీ 30 టైమ్స్ రాసుకోండి, 30 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. 30వ నంబర్ అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా బ్రహ్మాండంగా ఉండే సంఖ్య అమ్మా. అదేవిధంగా లక్కీ
నంబర్ వచ్చేసి 192. లక్కీ డేస్ వచ్చేసి సండే గానీ, మండే గానీ, వెనస్డే గానీ, ఫ్రైడే గానీ. అదేవిధంగా లక్కీ కలర్ సిమెంట్ లైట్ ఎల్లో కలర్స్ గా చెప్పుకోవచ్చు. స్టోన్ వచ్చేసి గోమేదికం అమ్మ. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. ఇండెక్స్ ఫింగర్ కు ధరించాలి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి. మరి అలాగే ఎంతో మందికి సక్సెస్ ఇస్తూ మరి అందరినీ కూడా విజయం బాటలో పయనింపు చేస్తూ వస్తున్నారు కదా, ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ అంటే చెప్పండి. తప్పకుండా అమ్మా. సక్సెస్ స్టోరీ అంటే వరంగల్ జిల్లాలో కాశీబుగ్గ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడండి. రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి రావడం జరిగింది. తనకి చిన్నతనంలోనే వాళ్ళ మదర్ చనిపోయేది. తర్వాత ఈయన ఊహ తెలిసినాక డిగ్రీ చదువుతున్న రోజులలో వాళ్ళ నాన్నగారు కూడా కాలం చేశారు పాపం. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి ఒక ఇద్దరు చెల్లెలు ఉన్నారండి. తనకు సొంత ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు. అసలు నా లైఫ్ లోనండి అతనికి మాత్రం నేను ఫీజు తీసుకోలేదండి. నేను ఫ్రాంప్ట్ గా చెప్తున్నాను. అతను నా దగ్గరికి వచ్చాడు, సార్ నా బాధలు ఇవి, నేను ఏం చేయమంటారు, అసలు ఏం చేయాలనేది కూడా ఒక ఫీలింగ్, చాలా బాధపడుతూ వచ్చాడండి. లైఫ్ లో మొదటిసారి నేను ఫీజు వద్దని చెప్పేసి మళ్ళీ ఎందుకంటే అతని కుటుంబ పరిస్థితులు చాలా ప్రాబ్లం గా ఉన్నాయి. అసలు తిందామంటే తిండికి కూడా లేని పరిస్థితి. బాబు వచ్చేసి ఎంఎస్సీ చేశాడు. యాక్చువల్ గా మంచి ఎడ్యుకేటెడ్. రాత్రిపూట ఆటో నడుపుతున్నాడండి. నేను అసలు చాలా బాధేసింది. రాత్రి ఆటో నడుపుతుంటే అనుకోని పరిస్థితుల వలన అతని ఆటోను కూడా ఆర్టీఓ వాళ్ళు పట్టుకున్నారు. అది తీసుకోవాలంటే ఫైన్ రాస్తే దానిలో కట్టలేని పరిస్థితి. అసలు చాలా ప్రాబ్లం ఉండి ఇంకా నేను ఏం చేయాలండి, సూసైడ్ అటెంప్టే నాకు మార్గం అని కూడా చెప్పాడు. మీరు ఏం బాధపడకండి అని చెప్పేసి తనకు ఒక మంచి కరెక్షన్ ఇచ్చాను. ఇస్తే అతనికి ఒక కంపెనీలో చిన్నగా ఒక 15,000 రూపాయల శాలరీ వస్తుందండి. కటింగ్స్ పోను ఒక 13,000 చిల్లర వస్తుందని చెప్పాడు. చాలు సార్, నాకు ఇది ఒక హ్యాపీగా ఉందని చెప్పి ఆ ఫీజు నా దగ్గరకు వచ్చి తీసుకుని వచ్చి ఇచ్చేశాడమ్మా. అది కూడా నేను తీసుకోలేదు, తనకి రిటర్న్ ఇచ్చేశాను. ఎందుకంటే మంచిగా బాగుపడండి, మంచి మీ వలన మీకు స్ఫూర్తిగా ఇంకో కొంతమందికి చెప్పండి, ఇలా జరిగింది సార్ మాకని చెప్పేసి చెప్పమని కూడా చెప్తా. అతని హౌస్ నంబర్ వచ్చేసి 2-11-244/1 అండి. కాశీబుగ్గాలో ఉంటాడండి. అతను పేరు రమేష్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కన్సల్ట్ అయితే ఒకసారి అతన్ని కన్సల్ట్ కాండి సార్. మీరు పక్కనే వరంగల్లో ఎవరు ఉన్నారో ఈ అడ్రస్ కి ఒకసారి కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అతని విషయాలు మొత్తం చెప్తాడండి. ఓకేనండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు? సుధాకర్ మేడం. సుధాకర్, అనంతపూర్ నుంచి మేడం. సుధాకర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1970 మేడం. 23/11/1970. అందరూ సుధాకర్ అని పిలుస్తుంటారా? నిక్ నేమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, అందరూ సుధాకరే అంటున్నాం మేడం. ఓకే, సమస్య ఏ పని తలపెట్టినా జరగటం లేదు, దగ్గరకు వచ్చి పోతున్నాయి. మరి పేర్లో ఏమైనా కరెక్షన్ ఉందా అది మేడం? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఏ పని మరి తలపెట్టినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారు అని మీరు అంటున్నారు కదా. రామకృష్ణ నిహాన్ గారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు. మీరు ఇంకేమైనా డౌట్ అడగాలి, సమస్య ఏదైనా చెప్పాలనుకున్నా కూడా రామకృష్ణ నిహాన్ గారు చెప్పొచ్చు, మాట్లాడండి. ఓకే సుధాకర్ గారు, మీకు యాక్చువల్ గా 24 నంబర్ వస్తుంది. ఈ 5 సిరీస్ లో 6 అనేది అంత మంచిది నంబర్ కాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే 16 నంబర్ అని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. 16 అంటే బాంబ్ బ్లాస్టింగ్ నంబరు. మీరు ఏ పని చేసినా కూడా ఈ 6 లో యాక్చువల్ గా మీరు ఏ పని చేసినా కూడా రివర్స్ కావడం, దగ్గరికి వచ్చి దూరం వెళ్ళిపోవడం, ఇట్లా అనేక రకమైన సమస్యలు మీకు మొదలవుతుంటాయి. దీంతో పాటు రుణ బాధలు కూడా వస్తాయి. మీరు ఎక్కడ 10,000 రూపాయలు అప్పుగా తీసుకుంటే ఆ అప్పు అక్కడే ఉంటుంది. మళ్ళీ వేరే కాడ అప్పు చేసి దాన్ని తీర్చడంలో ఇంకా ఎక్కువ హెవీగా స్టేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం అండి, చేస్తున్నాను. సుధాకర్ అనే పేరులో ఒక్క నిమిషం అండి. సుధాకర్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నాను మేడం. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మరి ఏం చేసినా సక్సెస్ కాలేకపోతున్నాను అని అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలోనే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదటి నుంచి ఇలానే జరుగుతోందా? లేదు మేడం, గత 4 years 5 years నుంచి ఇలాగే చెప్తారండి. రామకృష్ణ గారు మాట్లాడండి. మీకు సుధాకర్ గారు, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. 23/11/1970 అంటున్నారు. యాక్చువల్ గా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చాలా బాగుంది. మీకు గ్రహ పరిస్థితులు కూడా గురువే అధిపతి గ్రహంగా ఉన్నాడు. అంటే అడవికి రాజు ఎవరంటే సింహం అని చెప్తాం. అంటే మీ గ్రహాలలో కూడా గురువు అంత ప్రాముఖ్యత. ఎందుకంటే గురువు అనేవాడు చాలా గొప్పవాడు. మంచి ఉద్యోగ స్థితిని కలిగిస్తాడు, రుణ బాధల నుండి బయటపడిస్తాడు, మీకు ఒక మంచి మార్గాన్ని చూపెడతాడు. కాబట్టి ఆ గురువే మీ లైఫ్ లో మంచి స్థితి కారకుడుగా ఉన్నాడు. కాబట్టి మీ పేరులో ప్రాబ్లం ఉంది. యాక్చువల్ గా మీరు ఏం చేస్తున్నారంటే, కంట్లో నలుసు పడితే మనం ఏం చేసుకుంటాం, చేతితో తీస్తాం. ఓకేనా? కంట్లో నలుసు పడితే యాక్చువల్ అందరూ గుడ్డ గానీ చేతితో గానీ ఇట్లా తీసేస్తాం. ఇక్కడ మీ పేరు ఏ విధంగా పెట్టుకున్నారంటే ముళ్ళుతో తీస్తున్నారు. కంట్లో నలుసు పడితే ఆ తీయడం వల్ల ఏమవుతుందంటే కన్ను పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
పేరు ఒకటే ప్రాబ్లం గా ఉంది. యాక్చువల్ గా బ్రహ్మాండంగా ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బ్రహ్మాండమైన డేట్ ఆఫ్ బర్త్, వ్యాపారానికి ఉద్యోగానికి అనుకూలమైన డేట్ ఆఫ్ బర్త్. కాకపోతే మీరు ఆ కంట్లో నలుసు పడితే ముళ్ళుతో తీస్తున్నారు కాబట్టి ఆ కన్ను పోయే ప్రమాదం ఉంది. అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కాబట్టి నేను ఇచ్చే సంఖ్యకు రాసుకోండి సార్. మీరు SUDWHHAKARR సుధాకర్ అని చెప్పేసి 37 టైమ్స్ రాసుకోండి, 37 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి. ఓన్లీ మీరు గ్రీన్ పెన్ వాడండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఇది అన్ని పద్ధతులలో కదండి, కేవలం 2 రకాల పద్ధతులలో చూశానండి, మంచిగా కలిసింది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీకు అదృష్ట సంఖ్యగా 1, 6, తర్వాత లక్కీ డేస్ వచ్చేసి మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా మీకు మంచివి అని కూడా నేను చెప్తున్నాను. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 6, 15, 19, 24. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గానీ సిమెంట్ కలర్ గానీ మంచి కలర్ అని చెప్పొచ్చు. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్ అని కూడా మీకు చెప్పింది. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, రామకృష్ణ గారు మరి మీరు చేసే పర్యటన వివరాలు, అలాగే మీరు అందించే సర్వీసెస్ ఏంటో చెప్పండి మీ మాటల్లో. ఓకేనమ్మా. హైదరాబాద్ లో వచ్చేసి 10వ తారీఖులో ఉంటానండి. ఖమ్మంలో రేపు మార్నింగ్ షార్ట్లీ 10 o'clock నుండి అపాయింట్మెంట్స్ ఉన్నాయండి. ఖమ్మంలో చాలా మంది మనకు కాల్స్ చేసి రమ్మని చెప్పారండి. అక్కడ అపాయింట్మెంట్ దృష్టి అక్కడ పెట్టడం జరిగింది. కరీంనగర్ లో కూడా యాజ్ టీచ్ చాలా మంది ఉన్నారండి 12వ తారీఖు. తర్వాత తిరుపతి తిరుమలలో 13వ తారీఖు, రాజమండ్రి తణుకులో 14, వైజాగ్ నర్సీపట్నంలో 15, హైదరాబాద్ 16, వరంగల్ వచ్చేసి 18, విజయవాడ గుంటూరు వచ్చేసి 19, మహబూబ్ నగర్ వచ్చేసి 20వ తారీఖు, పొద్దుటూరు కడప వచ్చేసి 21, అనంతపూర్ వచ్చేసి 22, బెంగళూరు వచ్చేసి 24. ఈ తేదీలలో మేము ఉంటామండి. మీరు వచ్చే ముందు ఒక చిన్న ఫేవర్ చేయాలండి. ఎందుకంటే మీ లైఫ్ లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ నేను ప్రాబ్లం అయింది నాకు అని చెప్పేసి ఆ సమస్యలన్నీ మీరు కంప్లీట్ గా ఒకసారి తీసుకురండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా పర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ తో పాటు అవి ఏమైనా ఉంటే మీ అబ్బాయి పుట్టిన రోజు, తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్స్పైర్డ్ అంటే చనిపోయిన వాళ్ళ డేట్లు, మీకు ఎప్పుడు బాధ కల్పించింది, మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరారు, ఇవన్నీ నాకు డేట్ ఆఫ్ బర్త్ తో సహా తీసుకురండి, డేట్లతో సహా తీసుకురండి. మీకు ఇంతకంటే ఇంకా మంచి న్యాయం చేస్తాను. ఎందుకంటే గ్రహస్థితులు మారుతుంటాయి, కొన్ని కాలంలో సంచరిస్తుంటాయి, ఇంకో కొన్ని ఫేవర్ గా చేస్తుంటాయి. బర్త్ నెంబర్ ఉంటుంది, రెస్ట్ నెంబర్ ఉంటుంది, ఎమోషన్ ఇంప్రెస్ నెంబర్ ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు ఫేవర్ గా నాకు అది తీసుకొస్తే ఇంకా మీ లైఫ్ అనేది మంచిగా భవిష్యత్తు బాగా బంగారమయంగా ఉండాలని కూడా నేను కోరుకొని మంచి కరెక్షన్ అనేది ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నా అండి. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్. ఓకే అండి. మరి చివరగా మరి న్యూమరాలజీ అనేది జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది, ప్రయాణాలు అన్నింటిలో కూడా తోడుగా ఉంటుందని మీరు అన్నారు కదా. అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, వేరే వేరే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. అన్ని రకాల సమస్యలకు న్యూమరాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఓకేనమ్మా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకుంటారు, మంచిగా చదువుకొని తీరా టైం చూస్తే ఏదో ఒక ప్రాబ్లం నుండి ఆగిపోవడం. తర్వాత మంచి అనుభవం ఉన్న రైతులు గాని వాళ్ళు ఏ పంటకు ఏ పిచికారీ చేస్తే మందు బాగుంటుందని చెప్పి అంత అనుభవం ఉండి కూడా పక్కవాడి పొలంలో మంచి ధాన్యాలు మంచిగా పండడం, వీళ్ళ పొలంలో పండకపోవడం, ఇటువంటి చూస్తూనే ఉంటాం. అదేవిధంగా నాయకులు ఎంతో కష్టపడి మోటివేషన్ చేసినా కూడా వాళ్ళు దాంట్లో పార్టీలో ఓడిపోవడం జరుగుతుంది. ఇవి కూడా సమస్యలు. అయితే ఇవన్నీ సమస్యలు కూడా ఎలా అనేది కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో క్లియర్ గా వివరించి చెప్తానమ్మా. తప్పకుండా. అనేక రకాల సమస్యలకు న్యూమరాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో తప్పకుండా మీరు తెలియజేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి మీరు కూడా రామకృష్ణ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ న్యూమరాలజీ టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఒక్కసారి కలవడం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చెప్తానంటున్నారు రామకృష్ణ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మీరు అందించే సర్వీసెస్ గురించి వివరంగా చెప్తూనే జీవితంలో న్యూమరాలజీ ఏ విధంగా తోడు వస్తుంది చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27 రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 88520010.